అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలు 8వ అధ్యాయంలో ఇక్కడ ఫిలిప్పీ దైవజనుడు ఉంటాడు, నపంసకుడు. యెరూషలేముకి రథం వేసుకొని దేవుణ్ణి ఆరాధించి వస్తూ ఉంటాడు. 300 కిలోమీటర్లు వెళ్తారు. గాజా నుంచి యెరూషలేముకి 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తూ ఉంటాడు. వచ్చే టైంలో దైవజనుడితో చూడండి 26వ వచనం 8 అపోస్తుల కార్యం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెన్నో. రైట్, లేచి వెళ్ళాడంట. ఇటు చూడండి, లేచి వెళ్ళాడంటండి. చూడండి అండి, చెప్పంగా వెళ్ళిపోయాడు. వెళ్ళాడు దేవుడు చెప్పిన. చూడండి, ఎల్లంగల్ని మనం చూస్తే అది వాళ్ళు రథం మీద వస్తూ ఉన్నాడు. ఆ 29వ వచనంలో అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఫిలిప్పీ దగ్గరకు పరిగెత్తుకొని, ఇటు చూడండి, పరిగెత్తుకుంటూ వెళ్ళాడా నడిచి వెళ్ళాడా? ఇప్పుడు మనందరం పరిగెత్తుదామా నడిచి వెళ్దామా? సువార్త చదవడానికి పరిగెత్తుదామా? సేవ చేయడానికి పరిగెత్తామా? ప్రార్థన చేయడానికి పరిగెత్తామా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిగెత్తు, చప్పట్లు కొట్టు, హల్లెలూయా. రాసుకోండి, ఏం రాసుకోవాలా? పరిగెత్తలా. ఏమో ఎలా పరిగెత్తా చెప్పండి. రేపటి నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎన్ని గంటలకు ప్రార్థన? 7:30కి అందరిలో ఉండాలా పరిగెత్తాలని. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, ఉన్నతమైన స్థానాలు నువ్వు ఉండాలంటే ఏం చేయాలమ్మా? నాకు ఉద్యోగం రాలేదు. ఎలా వచ్చింది ఉద్యోగం? 7:30కు ప్రార్థన అయితే 8:30కు ఆరుసుకొని తీర్చుకొని కుదరదు. క్రమముగా నడుచుకోవాలి. అక్రమము చేయువారులారా గెడౌట్ అంటాడు. ఎందుకు అనిపించుకుందామండి? ఆశీర్వదించబడదాం. రైట్, మంచిది. మనము ఫిలిప్పీ దైవజనుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య గురించి సువార్త చెప్పంగానే నీళ్ళుండ చాటు ఆపన్నాడు, రథము దిగాడు, నీళ్ళలోకి వెళ్ళాడు, బాప్తిసం ఇచ్చాడు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. చూడండి, అతను యేసును గురించి 36వ వచనం, అతను యేసును గురించిన సువార్త ప్రకటించును. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమైనా అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపంసకుడు ఇద్దరు నీళ్ళల్లోకి దిగిరి. అంతటా ఫిలిప్పి అతనికి బాప్తిసం ఇచ్చును. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పిని కమ్ముకొనెను. చప్పట్లు కొట్టు. సువార్త ప్రకటించడానికి పరిగెత్తుకుంటా వెళ్ళాడా నడిచి వెళ్ళాడా? చెప్పరేంటి? రేపటి నుంచి మీరేం చేయాలి చెప్పండి. ఇప్పుడు పరిగెత్తేదా? ఓకే, నేను ముగిచ్చేస్తున్నాను టైం. ఇప్పుడు మీకు ప్రార్థన చేయటానికి పరిగెత్తాలా, అవునా? నశించిపోయే ప్రజల కోసం మనం ఏం చేయాలా? పరిగెత్తాలి. రెండవది ఏంటండి చెప్పండి? శత్రు ఆత్మను చంపడానికి పరిగెత్తాలి. మూడోది ఏంటండి? సువార్త ప్రకటించడానికి పరిగెత్తాలి.